క్రీస్తుకు సంఘానికి వివాహ మహోత్సవం ఎప్పుడు? ప్రియులారా, కాస్త మీరు మనసు పెట్టి జాగ్రత్తగా వింటూ ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాని అంశం ఇది. ఈ క్రైస్తవ సమాజంలో, ప్రస్తుత సమాజంలో వినపడుతున్న అనేకమైన భిన్న బోధనలో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం. క్రీస్తుకు సంఘానికి వివాహం జరగలేదు, అది జరగబోతుంది. ఆ మహోత్సవంలో విందు ఉంటుంది. ఆ విందు 7 ఏళ్ల పాటు ఉంటుంది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తుల వారు రెండవ మారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అని ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు సిద్ధాంతాన్ని క్రైస్తవ్యానికి పరిచయం చేశారు. వారి ఆ తప్పుడు సిద్ధాంతానికి బైబిల్లో వారు ఆధారం చేసుకున్న బైబిల్లోని మాట ఏంటంటే, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం, 23 సరిపోతుంది. 23వ వచనంలో, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అన్నాడు. ఇక్కడ పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అన్నాడు. జ్యేష్ఠుల సంఘమునకు అన్నాడు. ఇందుకు అసలు జ్యేష్ఠుడు అనగానే మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు అని అంటే, యేసుక్రీస్తుల వారు. ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అని రోమపత్రికలో మనం చదువుకుంటాం. ఇక్కడ జ్యేష్ఠుడు అనగానే యేసుక్రీస్తుల వారు. అయితే జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అన్నాడు. మహోత్సవము అంటే ఒక పండుగ, ఒక విందు, ఒక ఆనందకరమైన సంతోషం. ఈ ఉత్సవం, ఈ మహోత్సవం లేదా ఈ విందు, ఇది యేసుక్రీస్తుల వారు రెండవ మారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 7 ఏళ్ల పాటు జరుగుతుంది అనేది ఈరోజు చాలామంది నమ్ముతున్నటువంటి ఒక విషయం. అంటే సంఘానికి క్రీస్తుకు వివాహం జరగనై ఉన్నది. ఆ జరగబోయే ఆ వివాహంలో 7 ఏళ్ల పాటు విందు కార్యక్రమం ఉంటుంది. ఆ విందులో మనమందరము కూడా ఉంటాము. ఆ విందులో ఏముంటాయో కూడా బైబిల్లో వ్రాయబడినటువంటి రూపకలంకారంతో వ్రాయబడిన వాటిని అపార్థం చేసుకొని అవే మెలుగా వీళ్ళు ఆలోచిస్తూ ఈరోజు బోధిస్తున్నారు. ఇప్పుడు మనం వాక్య ప్రకారంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఏదైనా బైబిల్కు బైబిల్ సమాధానం, వాక్యమునకు వాక్యమే సమాధానము తప్ప వాక్యానికి బైబిల్కు మనిషి ఇచ్చే సమాధానాలు మరి మంచిది కాదు, అవి నిలబడవు అనే ఆలోచనతో మనం ఉంటున్నాం. కనుక ఇప్పుడు అసలు క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగిందా లేదా జరగబోతుందా అని ఈ రెండింటి గురించి మనం ఆలోచిస్తే, బైబిల్ అంతా మనం వెతికితే వివాహం జరిగింది అనటానికి మనకు అనేకమైనటువంటి సాక్ష్యాలు కనబడతాయి. బాగా వినండి. క్రీస్తుకు సంఘానికి వివాహం జరగబోతుంది అనుకోవడం కన్నా జరిగింది అని చెప్పడానికే బైబిల్లో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. జరగలేదు అనడానికి అసలు సాక్ష్యాలు అవసరం లేదు. మీకు అర్థమైందండి? జరగలేదు అని చెప్పడానికి అసలు సాక్ష్యాలు అవసరం లేదు. కానీ జరిగింది అని చెప్పాలనుకోండి, తప్పనిసరిగా సాక్ష్యాలు కావాలి. నాకు పెళ్ళే కాలేదనుకోండి, సాక్ష్యాలతో పని ఉంది. లేదు
అయింది అన్నాను అనుకోండి, అప్పుడు అనేకమైన సాక్ష్యాలు చూపించాలి. అంతే కదండి. వివాహం అయినదంటే ఎప్పుడైంది, ఎక్కడైంది, ఏమైనా కార్డు ఉందా, ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, ఏమైనా వీడియోస్ ఉన్నాయా, సాక్షులు ఎవరైనా ఉన్నారా, ఎన్ని ఉంటాయి చూడండి. ఇవన్నీ దేనికి? అయినది అని చెప్పడానికి అవసరమైన సాక్ష్యాలు. కాలేదన్నాం అనుకోండి, సాక్ష్యాలతో పని ఉంది. అయితేనే సాక్ష్యాలు కావాలి. రైట్. ఇప్పుడు క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగింది అని మనం చెప్పాలి అని అంటే మనకు బైబిల్లో నుంచి సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు సాక్ష్యాలలో ఒక సాక్ష్యాన్ని చూద్దాం. ఏమండి? వివాహం జరిగింది అని అనడానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక సాక్ష్యాన్ని మనం ముందుగా చూస్తే, అది అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడగలిగితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుడి అన్నాడు. ఏమంటున్నాడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నాడు. అని చెప్తూ వెంటనే క్రింది మాటకు వచ్చేసరికి 23లో, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడనై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, ఏమండి? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడి ఉండవలెను అన్నాడు. ఇక్కడ క్రీస్తును సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని, లేదా క్రీస్తుకు సంఘానికి ఈ మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడటానికి ఆయన దేనిని ఆయన ఉదాహరణగా తీసుకొని మాట్లాడుతున్నాడు, ఎవరి మధ్య ఉన్న బంధాన్ని ఆయన ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధంతో పోల్చాడు. అర్థమవుతుందా? క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధాన్ని భార్యాభర్తల బంధముతో పోల్చాడు. ఎవరికి పోలికే కదండి. మనం ఎలా అనుకుంటాము అయిందని అని, ఒకవేళ మరలా అలా ప్రశ్న వచ్చింది అనుకోండి. ఇప్పుడు అదే అధ్యాయంలో మనం క్రిందికి వచ్చేటప్పటికి 32వ వచనానికి వచ్చేటప్పటికి, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అన్నాడు. అసలు ఇంతకు ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నాను అంటే, క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను అంటే, పైనుంచి మనం మాట్లాడుకుంటున్నా చదువుకుంటూ కిందికి వస్తే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతూ కిందికి వచ్చి, అసలు ఈ భార్యాభర్తల మధ్య ఉన్న ఈ బంధాన్ని చెప్పాలన్నది కాదు నా ఉద్దేశం, క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధాన్ని చెప్పటమే నా ఉద్దేశం. అంటే క్రీస్తును భర్తగా, సంఘాన్ని భార్యగా ఆయన పోల్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు క్రీస్తును భర్తగా, సంఘాన్ని భార్యగా అన్నాడు అని అంటే, భార్యాభర్తల బంధం లేదా భార్యాభర్తలు అని ఎప్పుడు పిలువబడతారు అనే విషయాన్ని ఆలోచించామనుకోండి, కామన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎవరి వివాహం అయితే తప్ప భార్యాభర్తలుగా పిలువబడరు. అంతే కదండి. మనకు తెలిసిన నాలెడ్జ్ లేదా మనకున్నటువంటి పరిజ్ఞానం ఏంటంటే, వివాహం అయితే తప్ప వారిరువురు భార్యాభర్తలుగా పిలువబడరు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని ఆయన క్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న బంధంతో పోల్చాడంటే, క్రీస్తు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన భర్తగా ఉన్నాడు. సంఘం అంటే భార్య. ఒక భార్య భర్తకు ఎలా లోబడుతుందో అలానే సంఘం భర్త అయిన క్రీస్తుకు లోబడాలి అని చెప్తున్నాడు. అంటే భార్య సంఘాన్ని భార్యగా అని చెబుతున్నాడు అంటే అక్కడే మనకు అర్థం అయిపోవాలి ఏంటంటే, అంటే క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగిందని. ఏమండి? మరొక మాట కూడా చూద్దాం, మరొక మాట కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అన్నాడు. పెండ్లి కుమార్తెను అన్నాడు. పెండ్లి కుమార్తెను అన్నాడే కానీ పెళ్ళైనట్టుగా లేదు కదా అని ఎక్కడ మరలా మనం పొరపాటు పడతామేమోనని వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను అన్నాడు. అంటే గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. అందుకే ముందుగా చెప్పాను కానీ అసలు భార్య ఎప్పుడవుతుంది? వివాహానికి ముందు భార్యనా, వివాహం తర్వాత భార్యనా? వివాహము తరువాతనే భార్య, వివాహము తర్వాతనే భర్త. ఇప్పుడు గొర్రె పిల్ల యొక్క భార్య అంట. ఇంతకీ గొర్రె పిల్ల యొక్క భార్య అంటే ఇక్కడ గొర్రె పిల్ల అంటే ఇంతకి ఇక్కడ మరలా గొర్రె పిల్ల అంటే ఎవరు? ఇక్కడ గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు. ఇప్పటివరకు మీరు విన్నారు కదా మొదటి ప్రసంగంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు? యేసుక్రీస్తుని ఉద్దేశించి చెప్పాడు. గొర్రె పిల్ల యొక్క భార్య అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క భార్య. అంటే యేసుకు భార్య ఉన్నదా? ఉంది. ఇంతకీ యేసుక్రీస్తుకు ఎవరు భార్య అంటే సంఘమే తన భార్యగా చెప్పబడింది. ఇదే విషయాన్ని పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్పారు. అది మనం చదువుకున్న 5వ అధ్యాయంలో, అటువలి స్త్రీలారా మీరు మీ పురుషులకు మీరు లోబడి ఉండాలి. ఏమంటే భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అని చెబుతూ అక్కడ భార్య భర్తకు లోబడాలని చెప్తూ కిందికి వచ్చేటప్పటికి ఇదంతా నేను ఎవరి గురించి చెప్పాను అని అంటే క్రీస్తు గూర్చి సంఘమును గూర్చి చెప్పాను అని చివరికి వెళ్ళేటప్పటికి పౌలు గారు కన్ఫర్మ్ చేశారు ఎఫెసీ పత్రికలో. అంటే సంఘమును భార్యగా, క్రీస్తును భర్తగా చెప్పబడినది గనుక మరి వారికి వివాహం జరిగినది, సంఘానికి క్రీస్తుకు వివాహం జరిగినదనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మరొక కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. చాలా విషయాలు మనకు అర్థం కావాలి. అదేంటంటే ఇప్పుడు వివాహం అయితే, క్రీస్తుకు సంఘానికి వివాహం అయితే ఎప్పుడైంది వివాహం? నెక్స్ట్ ఎక్కడ జరిగింది వివాహం? ఆ తర్వాత ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? చెప్పాలి కదా. మరి మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, అయిందంటే ఎప్పుడు అని అడుగుతారు, ఎవరితో అని అడుగుతారు, ఎక్కడ అని అడుగుతారు, ఎలా అని అడుగుతారు. ఇన్ని ఉన్నాయి ప్రశ్నలు. అన్నప్పుడు క్రీస్తుకు సంఘానికి అయింది అని మనకు క్లారిటీ వచ్చింది. అయింది అని అన్నప్పుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఇంకోటి ఏంటంటే మనకు అది వివాహ మహోత్సవం అన్నాడు కదా, మహోత్సవం అన్నాడు కదా. మరలా అంటే ఒక పండుగ. అందులో వివాహం అంటేనండి మళ్ళీ అందులో భోజనాలు లేకుండా, విందులు లేకుండా వివాహాలు జరుగుతాయా? జరగవు. అంటే ఇప్పుడు క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగినదంటే తప్పనిసరిగా ఆ వివాహములో ఏమి కూడా జరిగి ఉండాలి? విందు కూడా జరిగి ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే వివాహం అనేది సీక్రెట్గా జరిగేదేమి కాదు కదా. వివాహాలు సీక్రెట్గా జరగవు కదా. వివాహం అనేది అందరికీ తెలిసేటట్లుగా జరుగుతుంది వివాహం. అందులో ఎవరి వివాహం అంటే క్రీస్తు వివాహం. క్రీస్తు ఎవరంటే తండ్రి అయిన దేవుడికి ప్రియమైన కుమారుడు. అటువంటప్పుడు తండ్రి అయిన దేవుడికి ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుల వారి వివాహం
తెలియకుండా రహస్యంగా జరుగుతుందా? అందులో ఆయన విందు ఎంత గొప్పగా ఉండబోతుంది, ఎంతమంది రావాలి ఆయన పెళ్లికి, మీకు అర్థమవుతుందా? ఎందుకంటే జరుగుతున్నది ఎవరిది అంటే, కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో ఆయనతో వివాహం ఆయన వివాహం కనుక. మరి ఆయన వివాహం ఆయన స్థాయికి తగినట్టుగా జరగాలి. ఆయన వివాహానికి అతిథులు కూడా, వివాహానికి ఆహ్వానింపబడిన వారు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఏదో 10 మంది, 100 మంది, 1000 మంది, 10,000 మంది, లక్షల మంది కాదు, అనేక మంది రావాలి ఆ వివాహానికి, అనేక మంది ఆ విందులో పాల్గొనాలి. అప్పుడే ఆయన స్థాయికి తగినట్టుగా ఉంటుంది ఆ వివాహం. అటువంటప్పుడు అసలు ఇంతకు జరిగిందా? జరిగింది. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు ఇప్పుడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, వివాహాలు అన్ని దేశాలలో ఒకే పద్ధతిలో జరగవు అనే విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఏమన్నా అన్ని దేశాలలో ఎందుకు, ఒక దేశంలోనే ఒక్కొక్క పద్ధతిలో వివాహాలు జరగటం అనేది మనం చూస్తుంటాం. ఒక ప్రాంతంలో ఒక జాతిలో ఉన్నవారే ఏమంటే వివాహాలలో వైరుధ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏమంటారంటే మా వివాహ పద్ధతి ఇదేనండి అంటారు, మా సాంప్రదాయం ఇలానేనండి, మా వివాహ సాంప్రదాయం అంటారు. అంటే మరల ఒక్కో దేశంలో, ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతంలో వివాహం జరిగేటువంటి పద్ధతులు, విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఇది మీరు మనసులో పెట్టుకుంటే, ఇప్పుడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో మాట్లాడినట్టు, అలానే యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాసినట్లు, ఆ కాలానికి పౌలు గారైనా యోహాను గారైనా ఎవరు అంటే వాళ్ళు ఇశ్రాయేలీయులు. ఇక యేసుక్రీస్తుల వారు కూడా ఎవరిలో నుండి వచ్చాడు అని అంటే ఆయన కూడా ఇశ్రాయేలీలలో నుంచే వచ్చాడు. ఇక ఇప్పుడు పౌలు ఇశ్రాయేలీయుడు, యోహాను గారు ఇశ్రాయేలీయుడు, యేసుక్రీస్తుల వారు కూడా అదే జాతిలో నుంచి వచ్చినవాడు. అయితే ఇక్కడ వివాహ పద్ధతి ఇప్పుడు ఎవరితో మనకు తెలియాలి అని అంటే, ఈ ఇశ్రాయేలీల వివాహ పద్ధతి ఏంటో మనం కొంచెం తెలుసుకోవాలి. మనం లేదు అనంటే మనకు అర్థం కాదు. ఏమండి? రైట్. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీల లేదా యూదుల వివాహ పద్ధతి అదేంటంటే, యూదులలో లేదా ఇశ్రాయేలీలలో ప్రత్యేకంగా ముందు ప్రధానం అని, ఆ తర్వాత పెళ్ళని, ఈ రెండు వేరువేరుగా జరుగుతున్నట్టుగా మనకు కనపడదు ఈరోజు. అంతెందుకండి, ఇప్పుడు మన ప్రాంతాలలో కూడా మనం చూడగలిగితే, మన మధ్య జరుగుతున్న పెళ్ళిళ్ళు కూడా మనం చూస్తే, ముందు అబ్బాయిని అమ్మాయిని చూసుకోవటాలు ఇవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత పూలపల కార్యక్రమాలు అంటారు, ఆ తర్వాత నిశ్చితార్థ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంటారు, ఆ తర్వాత వివాహం అంటారు. అంతే కదండి. ముందు చూసుకోవాలి, ఆ తర్వాత పూలు పనులు అంట, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అంట, ఆ తర్వాత వివాహం. ఇక మరికొంతమంది ఏమంటారు, మళ్ళీ ఇక పూలు పనులు అనేవి ఇవన్నీ ఎందుకండి, ఎంగేజ్మెంట్ నెక్స్ట్ పెళ్ళి అంట. ఇక మరికొంతమంది మాట్లాడతారు ఏంటంటే, అనవసరం ఎందుకండి, ఖర్చు ఎందుకండి, మీరు వచ్చారా, మేము వచ్చామా, చూసుకున్నామా, ఓకే అయిందా, డైరెక్ట్గా మళ్ళీ పెళ్ళిలో కలుసుకుందాం. ఎందుకు అనవసరపు ఈ ఖర్చులన్నీ ఎందుకు అని మరికొంతమంది అనుకుంటారు. అనుకొని డైరెక్ట్గా పెళ్ళి అంటారు. ఇక ఎంగేజ్మెంట్ లేదా, లేదు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు లేదా యూదుల పద్ధతిలో జరుగుతున్న వివాహాలు ప్రధానమే పెళ్లి తప్ప, మరలా ప్రధానము ఒకసారి పెళ్లి మరోసారి అన్నట్టుగా ఇశ్రాయేలీల్లో మనకు కనపడుతున్నట్టుగా లేదు. ఇది ఎలా చెప్పగలం, దీన్ని మనం ఎలా చెప్పగలం అని అంటే, దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా బైబిల్లో మరియా యోసేపుల జీవితాన్ని మనకు కనబడతాయి. ఒక్కసారి మరియా యోసేపుల విషయాన్ని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18లో, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా,
ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత అంటాడు. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు అన్నాడు. ఏమండి? వారు ఏకము కాకమునుపు అని అంటే వారు ఒకటి కాకమునుపు. మీకు అర్థమైందా? ప్రదానము చేయబడిన తరువాత. ఏమంటే ప్రదానము చేయబడిన తర్వాత అని ఉంది. మరి ప్రదానము చేయబడిన తర్వాత అని అన్నాడే కానీ వివాహం అని లేదు కదా. మళ్ళీ వివాహం ఏమైనా ప్రత్యేకంగా జరిగిందా అని ఒకవేళ మనం అనుకుంటే అలా అనుకునే అవకాశం లేదు. ఎలా లేదు, ఎందుకు లేదు అని అంటే ప్రదానము చేయబడిన తర్వాత అని చెప్పి వెంటనే క్రింది మాటల్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. విడనాడ ఉద్దేశించెను అంటే ఒక విధంగా చెప్పాలంటే మన భాషలో ఏమంటే విడిచిపెట్టడం. ఇంకా చెప్పాలి అని అంటే కోర్టు భాషలో విడాకులు. ఏమంటే ఈ విడిచిపెట్టాలన్న ఆలోచన, విడాకులు ఇవ్వాలి అన్నది ఎవరి విషయంలో అది అంగీకారం అని అంటే వివాహం అయితే కదా విడిచిపెట్టాలి. వివాహం అయితే కదా విడాకులు. వివాహమే కాకుండా విడాకులు ఏంటి? వివాహమే కాకుండా విడిచిపెట్టడం ఏంటి? మరి అక్కడ ప్రధానమే అన్నాడు కదా. అవును, ప్రధానమే పెళ్ళి, ప్రధానమే వివాహం. అందుకే ఆ వివాహములో ఒక్కటయ్యారు గనుకనే విడిచిపెట్టడానికి విడాకుల కొరకు ప్రయత్నం చేశాడు ఆయన. అప్పుడు మరలా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరలా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తర్వాత మనం చదువుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానము చేయబడింది మరియా. అంతేకాని మరలా వీళ్ళిద్దరి విషయంలో మళ్ళా ప్రత్యేకంగా వివాహ తంతు, వివాహ కార్యక్రమం అంటూ మనకి ఏది కనపడదు. ఇది మొదటి విషయం. ఇదే విషయాన్ని లూకా గారు రాసిన అదే రాశారు. లూకా గారు కూడా మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 27వ వచనం, లూకా సువార్త మొదటి అధ్యాయం 27వ వచనంలో లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయం 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను అన్నాడు. ఏమండి? ఇక్కడ కూడా ఈ మాటలో కూడా యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన, యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన. 2వ అధ్యాయం అదే లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనంలో యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి, ఆ పదం అండర్లైన్ చేసుకోండి, తనకు భార్యగా ప్రదానము చేయబడి, తనకు భార్యగా ప్రదానము చేయబడి అన్నాడు. అంటే ప్రదానం చెయ్యబడింది అన్నాడు. ప్రదానముతోనే మరియ యోసేపుకి ఏమైపోయిందట? భార్య. మనకు బైబిల్ ఏంటి? ప్రదానముతో మరియ యోసేపుకు భార్య అయిపోయింది. ప్రదానముతోనే మరియ యోసేపుకు భార్యగా మారింది. అంటే ఆనాడున్న యూదుల, ఇశ్రాయేలీల సాంప్రదాయముల్లో ఎంగేజ్మెంట్ అనేది, ప్రధానం అనేది వేరుగా, వివాహం అనేది వేరుగా మనకు కనిపిస్తున్నట్టుగా లేదు. కానీ ప్రధానము జరగటంతోనే ఏమైపోయినట్టుగా చూస్తున్నామంటే అక్కడ భార్యగా మారింది. ఈరోజు కూడా చాలా మంది మన ప్రాంతాల్లో కూడా మాట్లాడుతూ వివాహ ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే అంటుంటారు, సగం పెళ్ళి అయిపోయినట్టేనండి అంటారు. ఏమండి? వింటుంటారు కదా. ఇటు ఎంగేజ్మెంట్ అయిపోవటంతో ఏమైపోయిందట? సగం పెళ్ళట. అంటే హాఫ్ భార్య హాఫ్ భర్త.
అంటే భర్త అధికారాలలో సగం వచ్చినట్టు భర్తకు, అలానే భార్య అధికారాలలో సగం వచ్చినట్టు. మరి వీళ్ళిద్దరికి ఫుల్గా ఎప్పుడు వస్తాయి అని అంటే పెళ్లిలో వస్తాయి. కానీ ఈ ఇశ్రాయేలీల యూదుల సాంప్రదాయంలో మాత్రం ప్రధానమే వాళ్ళకి ఏంటది? పెళ్లి. రైట్. ఇప్పుడు మనం బైబిల్ ప్రకారంగా ఇలా మనం ఆలోచించామనుకోండి, ఇప్పుడు క్రీస్తుకు సంఘానికి వివాహం, ఇప్పుడు క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగిందా అంటే అక్కడ భార్యని సంబోధించాడు. ఎవరు? ఎఫెసీ పత్రికలో భార్య భర్త అన్న సంబోధన అక్కడ జరిగింది. ప్రకటన గ్రంథానికి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా గొర్రెపిల్ల యొక్క భార్య అని సంబోధించాడు. భార్య అని అన్నాడు కనుక తప్పనిసరిగా ఏమైపోయి ఉండాలి? ఏమంటే ప్రధానము జరిగి ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ప్రధానమే వివాహం కనుక తప్పనిసరిగా ప్రధానము సంఘానికి క్రీస్తుతో ఏం జరిగిపోయింది? ప్రధానము జరిగిపోయింది. ఇప్పుడు మరలా ఇంకో కొంచెం మనం ఆలోచిద్దాం. ఎవరు లోకంలోకి వెళ్ళి ఇప్పుడు జరిగిందా అని అంటే జరిగింది కనుకనే భార్య అన్న పదాలు ఆయన ఉపయోగించాడు. జరిగిందని ఎలా చెప్పగలం? జరిగిందని ఎలా చెప్పగలం అనడానికి ఇంక కొంచెం మంచి వివరణ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఇస్తుంటాడు దీని గురించి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుడు అని చెప్పి మరలా ఎవరి పేరు చెప్తున్నాడు అక్కడ? ఎవరు? ఒక్కడే పురుషునికి అనగా, ఆ పదం చూడండి అక్కడ, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేయుదును అనలేదు, ప్రధానము చేసి తిని. ఏమంటున్నాడంటే కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ పౌలు గారు, కొరింథీలో ఉన్న వారలారా, కొరింథీలో ఉన్న సంఘమా, నేను మీరు ఆ రోజు ఎలా ఉన్నారో తెలుసా? నేను మిమ్మును క్రీస్తుకు ప్రధానము చేసిన రోజున మీరు ఎలా ఉన్నారు తెలుసా? పవిత్రులుగా ఉన్నారు మీరు ఆ రోజు. బాగా వినాలి ఇక్కడి నుంచి. ఆ రోజు కొరింథీ సంఘానికి పౌలు గారు ఈ మాట వ్రాసేటప్పుడు ప్రధానము చేసినటువంటి రోజులు జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. చేసి తినట్టు జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు, జరిగిన విషయాన్ని చెప్తున్నాడు, జరిగిన విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు జరిగిన విషయం అని అంటే, నేను మిమ్మును ఒక్కడే పురుషుడైనా, అంతే కదండి, ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు నేను మిమ్మును సమర్పించాను, నేను మిమ్మును ప్రధానము చేశాను. ప్రధానమే పెళ్ళైతే నేను మిమ్మును క్రీస్తుకు వివాహం చేశాను. ఆ రోజు మీరు ఎలా ఉన్నారు? పవిత్రురాలైన కన్యకలుగా మీరు ఉన్నారు. ఆ రోజు సంఘం, కొరింథీలో ఉన్న సంఘం పవిత్రురాలుగా ఉన్న సమయంలో ఆ రోజు క్రీస్తుకు, ఆ సంఘానికి పౌలు గారు ఏం చేశారట? ప్రధానాన్ని మనం ఏమైనా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు? పెళ్లి. అంటే సంఘానికి క్రీస్తుకు ప్రధానం జరిగింది, ప్రధానం చేశాను అంటే ప్రధానం జరిగింది, పెళ్లి జరిగింది అని ఈ పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి రాసిన ఈ మాటను బట్టి ఇక మనం పెళ్లి కాలేదు అని మనం అనుకునే అవకాశం లేదు. అందుకే ఎఫెసీ పత్రికలో భార్య భర్త అన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను గారు కూడా గొర్రెపిల్ల యొక్క భార్య అన్నాడు. ఇంతకీ ఎవరు ఈ భార్య అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగో సంఘము అన్నాడు. ఎవరు చేశారు అనంటే ఇదిగో పౌలు గారు చెప్తున్నాడు,
నేను మిమ్మల్ని ప్రధానము చేసి తిని క్రీస్తుకు. నేను మిమ్మల్ని ప్రధానము చేసిన రోజున మీరు ఎలా ఉన్నారు? పవిత్రులుగా ఉన్నారు. మీరు పవిత్రులుగా ఉన్నటువంటి మిమ్మును క్రీస్తుకిచ్చి వివాహం చేశాను. అంటే మిమ్మును క్రీస్తుకిచ్చి వివాహం చేశాను అని పౌలు గారు అంటున్నారు అని అంటే వివాహము జరిగింది. ఇక వివాహం జరగలేదు అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు రైట్, వివాహం జరిగితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రశ్నలు ఏంటంటే, వివాహం జరిగిందనంటే ఎప్పుడు, అదే కదండి, ఎక్కడ, ఎలా, విందు, ఇవన్నీ ఉండాలి. అంతే కదండి. ఇంతకీ ఎక్కడ జరిగింది వివాహం? ఎవరిది? క్రీస్తుకు సంఘానికి వివాహం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఆ తర్వాత ఆ వివాహములో విందేంటి? దీని గురించి దేవుడు ఏమైనా చెప్పాడంటే చెప్పాడు. ఏం చెప్పాడో ఏమండి ఒక్కసారి ఆ మాటలు కూడా చూద్దాం. ఇంతకీ ఎక్కడ వివాహం? ఆ వివాహములో విందులో ఆయన ఇచ్చేటువంటి ఆ మెను, విందుకు అవసరమైనటువంటి ఏమంటారు ఆ భోజనం, ఏమంటే ఆ భోజనంలో వడ్డించినవి ఏంటి, వడ్డిస్తానన్నవి ఏంటి అని వీటి గురించి మంచి మాటలు దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా రాయించాడు. అందులో ముందు మాటగా ఏచికేలు గ్రంథం 39వ అధ్యాయం, ఏచికేలు గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనంలో, ఏచికేలు గ్రంథం 39వ అధ్యాయం 17వ వచనంలో, నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగముల కన్నిటికిని ఈ సమాచారము తెలియచేయుము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి అంటున్నాడు. అంటే దేవుడు చెప్పమని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఒక బలి ఇవ్వబోతున్నాను అన్నాడు. బలి ఎప్పుడు ఇస్తారు? పండగ. అంతే కదండి. బలి ఎప్పుడు జరుగుతుంది? పండగ రోజు. ఏమంటే పండగ రోజు ఏం జరుగుతుంది? బలి జరుగుతుంది. బలి ఎందుకంటే విందు కోసం. అంటే దేవుడు స్వయంగా ఏమంటున్నాడంటే, నేను మీకు విందునివ్వబోతున్నాను. నేను ఇవ్వబోయేటువంటి ఈ విందుకు ఏమంటున్నాడు? నలుదిక్కుల నుండి కూడి రండి అన్నాడు. 4 దిక్కులలో ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు? ఆయన దేవుడు విందు కొరకు పిలుస్తున్నాడు. అంతే కదండి. మరి ఆయన స్థాయి అయింది. ఇక అర్థమవుతుందా? మనమైతే ఏమంటాం? మనమైతే కేవలం సెలెక్టెడ్ పీపుల్స్కి మాత్రమే ఇస్తాం. పాంప్లెట్లు మాత్రం మీటింగ్ అందరికీ ఆహ్వానం అంటాం, పెళ్ళికి మాత్రం కొందరికే అంటాం. ఎందుకు? అందరూ వస్తే మనం భరించలేం కదండి. అర్థమైందా? పాంప్లెట్లలో ఏమన్నా వేయిస్తాం మనం, అందరికీ ఆహ్వానం అంటాం. పెళ్ళప్పుడు మాత్రం కార్డు వేయించి ఇంటింటికి తిరిగి వాళ్ళకి మాత్రం చెప్తాం. ఒకసారి పేపర్ ప్రకటన ఇవ్వండి చూద్దాం, మీరు తట్టుకోగలరేమో? ఇవ్వలేము. ఎందుకంటే అది మన స్థాయి కాదు. అది పెద్ద వాళ్ళు అలా చేయరు. మనం ఏం చేస్తాం చెప్పండి అది. మరి ఈయన ఎవరు అని అంటే లోకాలను కలిగించిన వాడు, ఆయన సృష్టికర్త. ఆయన ఏమంటున్నాడంటే, నేను బలిని ఇవ్వబోతున్నాను. ఆ బలికి 4 దిక్కులు ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నాను అంటున్నాడు. ఆ 4 దిక్కులున్న కూడిరండి, 4 దిక్కుల నుంచి కూడిరండి. ఇశ్రాయేలీల పర్వతముల మీద నేను ఒక గొప్ప బలి జరుగును అన్నాడండి. అంటే ఇంతకు ఈ విందు ఎక్కడ అని అంటే ఇశ్రాయేలీల పర్వతము మీద అన్నాడు. అంటే మనకి ఏమర్థం కావాలి? విందు స్థలం ఎక్కడ? పర్వతము మీద. విందెక్కడో పెళ్ళెక్కడే. పెళ్ళొక చోట విందు ఒక చోట పెట్టుకుంటారా? అంటే ఇప్పుడు దేవుడు ఇవ్వబోయే ఈ విందు లేదా ఈ వివాహానికి దేవుడు బుక్ చేసినటువంటి ప్లేస్ అనుకోండి. దేవుడు దేన్ని బుక్ చేశాడు అని అంటే ఫంక్షన్ హాల్గా దేవుడు బుక్ చేసింది. ఒక చిన్న గ్రౌండ్ కదా ఆయన బుక్ చేసింది. దేని బుక్ చేశాడట? ఆయన పర్వతాన్నే బుక్ చేశాడట. పర్వతాన్ని ఆయన ఎంచుకున్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచానికి నలుదిక్కుల నుంచి వచ్చే వాళ్ళందరికీ విందెక్కడ అంటే పర్వతము పైన అన్నాడు. ఆ పర్వతం మీదనే బలి జరుగుతుంది అన్నాడు. ఆ పర్వతం మీదనే వివాహం అంటున్నాడు. ఏంటి? ఆ పర్వతం మీదనే వివాహం, ఆ పర్వతం మీదనే బలి, ఆ పర్వతం మీదనే విందు. విందనిక లేదు కదండి అని అంటారా? సరే కిందికి వెళ్దాం. ఎవరు? గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు, బలార్చుల మాంసము తిందురు, భూపతుల రక్తమును
పాషాణలో క్రొవ్విన పొట్టేళ్ళ యొక్క, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము తాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగున్నంత రక్తం త్రాగుదురు. నేను ఏర్పరిచినటువంటి పంక్తిని కూర్చుండి. మొత్తానికైతేనండి పెళ్లికి దేవుడు ఏర్పాటు చేస్తున్న విందు ఎవడు కూరగాయలతో అయితే పెట్టడట. దేంతో పెడతాడట? ఎన్వి అండి. ఏమన్నా అక్కడ అన్ని అవే కనబడుతున్నాయి కదండి. దేవుడు కదండి మరి. ఆయన కూడా పప్పు అన్నం చారైతే ఏం బాగుంటుంది చెప్పండి. ఏమన్నా పప్పు వేసి చారేసి సాంబార్ చెట్టు వేసి వెళ్ళిపోమంటే ఏం బాగుంటుంది? ఇదేంటి? ఎందుకంటేనండి పెళ్ళి ఎలా జరిగింది అని అంటే, మీరు ఏమైనా చేసుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, మాకు మాత్రం మంచి భోజనాలు పెట్టాలి అంతే. అంతే కదండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తిన్నారా లేదా మాకు అనవసరం, మాకు పెట్టారా లేదా అనేది మాకు కావాలి. అందుకే చూడండి, పెళ్లి రోజు నుండి ఉపవాసం ఎవరికంటే వాళ్ళిద్దరికి తప్ప అందరి కొడుకులు నిండుతాయి. వాళ్ళిద్దరు తప్ప అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ జీవితంలో ఆ రోజు నుంచి ఉండదు. అర్థమైందా? అంతే కదండి. ఎవరు పట్టించుకుంటారండి? ఏమండి ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతారు. ఎవడు వచ్చినా లేచి నిలబడి సిట్టింగ్ స్టాండ్, సిట్ స్టాండ్ పెద్ద ఎక్సర్సైజ్ ఆ రోజు వాళ్ళకు. వెనకాల మాత్రం మహారాణి కుర్చీలు వేస్తారు. ఏ సుఖం వేసి కూర్చోడానికి టైమే ఉండదు దాని మీద. అలా అని ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళని కూర్చున్నారు అనుకో, మర్యాద లేదంటారు. మరలా ఎన్ని బాధలండి, ఎన్ని టెన్షన్ చెప్పండి. ఎవరు వస్తే నిలబడాలో తెలియదు, ఎవరు వస్తే కూర్చోవాలో తెలియదు. పెద్ద కన్ఫ్యూజన్, చాలా తలపుట్టిండే పెళ్ళి. ఇక్కడ చూస్తుంటే ఆ రోజు ఏమంటున్నాడు ఆయన? దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ విందుకు నలుదిక్కుల నుంచి వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం అంటున్నాడు. ఆ విందులో ఆ రోజు ఉన్నటువంటి భోజనాలు చెప్తున్నాడు. మాంసమే తప్ప నీకు వెజిటేరియన్ ఉండదు అన్నాడు. మాంసమే అన్నాడు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథకర్త కూడా, యెషయా గారు కూడా చెప్తున్నాడు ఇదే ప్రవచనముగా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును అన్నాడు. ఎవరిని ఇక్కడ విషయం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రాగానే ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. సమస్త జనముల కొరకు అన్నాడు ఆయన. అంటే ఎంతమంది కొరకు ఆయన విందు సిద్ధం చేస్తున్నాడు ఆ పర్వతము మీద అంటే, సమస్త జనుల కొరకు విందు సిద్ధం చేస్తున్నాడు, మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేయబోయే విందు. ఇంతకు విందెందుకు? వివాహానికి, మహోత్సవం. అంటే ఆ మహోత్సవంలో విందు. ఆ విందుకు ఎంతమందిని ఆహ్వానిస్తున్నాడు అని అంటే, సమస్త జనులను ఆహ్వానిస్తున్నాడు. ఆ విందులో ఏం పెడతాడు అంటే మాంసం. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు చూడండి తర్వాత, మట్టి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును అన్నాడు. ఏడు మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద ఉన్న ద్రాక్షారసం అన్నాడు. అంటే తప్పనిసరిగా ఆ విందులో మాంసం ఉంటుంది. మాంసంతో పాటు ఏముంటుంది? ద్రాక్షారసం. ఎందుకంటే ఇశ్రాయేలీల, యూదుల పెళ్లిలో తప్పనిసరిగా ద్రాక్షారసం ఉండాలంతే. ఇక్కడ మన పెళ్ళిళ్ళు అనుకోండి, తప్పనిసరిగా మజ్జిగ ఉండాలి. మజ్జిగ లేకుండా మన భోజనాలు పెడితే ఏం బాగుంటుంది చెప్పండి? తప్పనిసరిగా మీరు ఏమైనా పెట్టండి భోజనాలు, కానీ ఫైనల్గా పెరుగు చట్నీ కానీ లేదంటే మజ్జిగ. అంటే మనకి ఇక్కడ మజ్జిగ అనేది ఎంత సర్వసాధారణమో, ఇశ్రాయేలీలలో జరుగుతున్న వివాహాలలో ద్రాక్షారసం కూడా అంతే సర్వసాధారణం. దానికి మంచి ఉదాహరణ యేసుక్రీస్తు కనాను పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం. యేసుక్రీస్తు వారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడంటే పెళ్లికి వెళ్ళాడట. యేసుక్రీస్తుల వారు పెళ్లికి వెళ్ళాడు. కేవలం ద్రాక్షారసం అంతా అయిపోయింది. అప్పుడు మరియమ్మ వచ్చి యేసుక్రీస్తు బ్రతిమలాడుతుంటుంది. అప్పుడు ప్రభు సరే ఆ బాణలన్నీ నీళ్లతో నింపేయండి. ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ ఏమైపోయి ద్రాక్షారసముగా మారిపోయి. ఎందుకు అనంటే అది వివాహం కనుక. అంటే వివాహంలో ఏముంటుంది? ద్రాక్షారసం. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఇచ్చే ఆ విందులో
మాంసం ఉంటుంది, మాంసంతో పాటు ఏముంటుంది? ద్రాక్షారసము ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ విందులో ఏముంటుంది? మాంసం ఉండాలి, మాంసంతో పాటు ద్రాక్షారసం ఉండాలి. ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకున్నాం ఏంటంటే, క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగిందనా జరగలేదనా? జరిగిపోయింది. ఇప్పుడు మనమంతా సంఘమా కాదా? మనంతా క్రీస్తు సంఘంగా చెప్పుకుంటున్నాం కదండి. మనమంతా క్రీస్తు సంఘంగా మనం పిలువబడుతున్నాం. ఇప్పుడు మరి మనమంతా సంఘం అయితే, అంటే ఇప్పుడు మనకు క్రీస్తుకు కూడా ఏం జరిగిపోయి ఉండాలైతే? అంతేనా? జరిగి ఉండాలి కదా, తప్పనిసరిగా. మరి కొంచెం ప్రశ్న, కొంచెం అనుమానం, అదేంటి నాకు తెలియకుండా నాకు ఆయనకి పెళ్ళి ఇప్పుడు జరిగింది? అంతే కదండి. ఎవరి పెళ్ళైనా వాళ్ళు తెలియకుండా జరిగితే చెప్పండి, నా పెళ్ళిడే నాకు తెలియకుండానే జరిగిపోయిందంటే అని ఎవరంటారండి? ఎవ్వరు చెప్పరండి. అలా చెప్పారంటే వాడు పెద్ద సైకో. అసలు అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కదా. అంటే తప్పనిసరిగా మనకు తెలిసే పెళ్ళి జరిగింది, కాకపోతే అది పెళ్ళైన సంగతి తెలియక జరిగిపోయింది. అయితే ఇప్పుడు మరో ప్రశ్న రావచ్చు, మరి అలా అయితే మరి పెళ్ళి అయిపోతానండి, మరి ఆ విందులో ఉండాలా వద్దా? అంతే కదా, మరి ఆయన పెళ్ళికి విందిచ్చి అన్నాడు కదా, మరి ఇంతకు ఆ విందులో మనం ఉన్నామా? ఉన్నామండి, ఆ విందులో మనం ఉన్నాం. ఇంతకు మరి మనకు ఆయనకు ముందు అసలు పెళ్ళి ఎప్పుడైంది? ఆయనకు మనకు వివాహం ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు మనకు అనే విషయం మనకు తెలియాలంటే ఒక్కసారి మీరు బాప్తిస్మం తీసుకున్న రోజులు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏముందండి అందులో బాప్తిస్మం తీసుకున్న రోజు ఏముందండి? ఏం లేదని అంటారండి, చాలా ఉంది అక్కడే. ఇప్పుడు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మం తీసుకున్న రోజు మీకు బాప్తిస్మం ఇవ్వడానికి ముందు కొన్ని ప్రమాణాలు మీతో చేయించాం. అవి మీరేమనుకున్న బాప్తిస్మ ప్రమాణాలు అనుకున్నారు? కాదు, పెళ్లి ప్రమాణాలు అవి. తెలుసండి, అవి బాప్తిస్మానికి సంబంధించిన ప్రమాణాలు కాదు, నీ పెళ్లికి సంబంధించిన ప్రమాణాలు. ఎలా ఉంటాయి పెళ్లికి సంబంధించిన ప్రమాణాలు? మొట్టమొదట అడిగే మాట ఏంటో తెలుసా అండి? బాప్తిస్మం ఇవ్వడానికి ముందు మొట్టమొదటి అడిగే మాట ఏంటంటే, నీ ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నావా బాప్తిస్మం, ఎవరి బలవంతంగానైనా తీసుకుంటున్నావా అని అడుగుతాం. ఇప్పుడు ఒక్కసారి పెళ్లికి ముందు కూడా చూడు, అమ్మ నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా? అబ్బాయిని అడుగుతుంటారు కదా, నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డావా, లేదంటే అమ్మా నాన్న బలవంతావా, లేదా అన్నల బలవంతావా? లేదు, నా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. ఇప్పుడు ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న రోజు కూడా జ్ఞాపకం చేసుకోనండి. మీరు బాప్తిస్మం మీ ఇష్టపూర్తిగా తీసుకుంటున్నారా, బలవంతంగానే ఏమైనా తీసుకుంటున్నారా? అంటే ఆ రోజు మీరు అన్న మాట ఏంటి? ఎవరు బలవంతం లేదండి, నా ఇష్టపూర్తిగానే నేను తీసుకుంటున్నాను, అంటే నా ఇష్టపూర్తిగానే పెళ్ళికి నేను అంగీకరించాను అని అర్థం. ఈ ప్రమాణానికి ఆ ప్రమాణానికి ఎక్కడో సింక్ అవుతుందా? అవుతుంది, మీరు ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ ప్రమాణం యేసుక్రీస్తు గురించి చెప్తాం. ఏమని చెప్తాం? ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు సమాధి చేపట్టాడు, ఆయన తిరిగి 3వ దినాన లేచాడు, అంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చాలా మంచివాడు అని. అంతే కదండి. అలానే పెళ్ళికి ముందుకు చూడండి, చెప్తారా? అమ్మాయి చాలా మంచిది, అబ్బాయి చాలా మంచివాడు, అందుకే కదా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. ఆ అబ్బాయి మంచివాడనే కదా నువ్వు పెళ్లి కొప్పుకుంటున్నావు, అమ్మాయి మంచిదనే కదా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. ఒప్పుకున్నావు కనుకనే తాళి కట్టించుకుంటావు, ఒప్పుకున్నావు కనుకనే ఆయన మంచివాడు అనుకున్నాను నమ్మావు కనుకనే బాప్తిస్మాన్ని. ఇక 3వది కూడా ఆలోచన. ఏమంటే పెళ్లి రోజు ప్రమాణాలు చేసేటప్పుడు, పెళ్లి రోజు ప్రమాణం చేసేటప్పుడు ఏమంటారు చెప్పండి? ఈ దినం మొదలుకొని మన జీవితంలో తుది శ్వాస వరకు, ఏమంటే ఆ తుది శ్వాస వరకు జీవించే ఆ జీవితంలో సంతోషంలోనైనా, బాధలోనైనా, రోగంలోనైనా, ఆరోగ్యంలోనైనా నిన్ను నేను ప్రేమిస్తాను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాను. పెళ్లి ప్రమాణం చేశారు కదండి, పెళ్లి రోజు ఇవే కదా చేశారు ప్రమాణాలు. అంటే ఇది మొదలుకొని నా జీవితంలో తుది శ్వాస వరకు
నేను నిన్ను విడిచి పెట్టను. బాప్తిస్మ రోజు కూడా ఏమన్నారు? బాప్తిస్మ తీసుకున్న రోజు, బాప్తిస్మ తీసుకుంటున్నారు కదా, మరి ఈ రోజు నుంచి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు, రోదనలు, ప్రభువుని ఏమన్నా వదిలిపెడతావా అంటే అప్పుడు మీరు ఏమన్నారు? అసలు వదిలే ప్రసక్తే. మరి ఎప్పటి వరకు ఉంటావు ప్రభుత్వం అంటే ఏమన్నారు? చావు వరకు ప్రభుత్వమే ఉంటానన్నావు. ఇక్కడ పెళ్లి రోజు తాళి కట్టడానికి ముందు చివరి వరకు కూడా నేను నీతోనే ఉంటాను అని ఇక్కడ భార్యాభర్తలు ఎలా ప్రమాణం చేశారో, బాప్తిస్మ తీసుకున్న రోజు మీరు ఆ రోజు చేసిన ప్రమాణం, చావు వరకు నేను ప్రభువుతో ఉంటాను తప్ప ప్రభువును విడిచిపెట్టి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అలానే నేను నీకు మాత్రమే భార్యనై ఉందును, నీకు మాత్రమే భర్తనై ఉందును. ప్రమాణం, పెళ్లి రోజు ప్రమాణం. మరి బాప్తిస్మ తీసుకుని చేసిన ప్రమాణం యేసు ప్రభువుతో పాటు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా అనుకున్నారా? కాదు కదండి, యేసును మాత్రమే. అంటే ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్న రోజు ప్రమాణాలు, మన పెళ్లి రోజు మనం చేసే ప్రమాణాలను మనం ఆలోచించినప్పుడు, ఈ ప్రమాణాలకు ఇక్కడ ఈ వ్యక్తితో పెళ్ళి అయితే నీ భార్య లేదా నీ భర్తతో వివాహం అనుకుంటే, ఇక్కడ చేసిన ఈ ప్రమాణాలు ఎవరితో చేసినవి అని అంటే యేసుతో. ఆయన నీకు భర్త, నీవు ఆయనకు ఆ రోజు ఏమైపోయావు? భార్య అయిపోయావు. ఈ చెప్పబడుతున్న ఈ మాటలను మీరు అక్షరార్థంగా ఆలోచించకూడదు, ఆత్మీయంగా ఆత్మీయ అర్థాన్ని ఆలోచించండి తప్ప ఎవరు శారీరకంగా లోకపరంగా మీరు ఆలోచించకూడదు. ఇక్కడ అంటే ఏంటి? వివాహం, బాప్తిస్మం తీసుకోవడమే ఏమంటున్నాడు? అయితే మనం బాప్తిస్మం తీసుకోవడమే వివాహం. మనం బాప్తిస్మం పొందిన రోజే క్రీస్తుకు మనకు మధ్య వివాహం అనే బంధం మనకు ఏర్పడింది. ఏమండి? రైట్. అయితే మరి విందేది? నిజంగా విందులో ఉన్నామా అంటే విందు కూడా ఉంది. ఆ విందులో మనమంతా ఉన్నాం. ఆ విందును మనం రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉన్నాం. ఏంటి ఆ విందు అంటారా? విందులో ఏముండాలన్నా, విందులో మాంసం ఉండాలి, రెండోది ఏముండాలి? ద్రాక్షారసం ఉండాలి. అంటే మాంసం తినాలి, ద్రాక్షారసాన్ని త్రాగాలి. ఇంతకి మరి మనం పెళ్లి తర్వాత మనం తీసుకునే విందులో ఈ మాంసము ద్రాక్షారసం ఉన్నాయా అంటే యేసుక్రీస్తుల వారు స్వయంగా చెప్పిన ఒక మంచి మాట చూద్దాం. ఇంతకీ ఎవరిది ఆ బలి, ఇంతకీ ఎవరిది ఆ మాంసం, ఎవరిది ఆ రక్తము అని అంటే ఎవడొక బలి అన్నాడు. ఆయన బలి ఎక్కడ? పర్వతము మీద అన్నాడు. ఇంతకీ ఆయన ఇచ్చిన బలి ఏది అంటే ఇస్సాకునివ్వబోయాడు ఒకరోజు పర్వతం మీద. అబ్రహాము తెలుసు, ఒకరోజు ఇస్సాకునివ్వబోయాడు అబ్రహాము పర్వతము మీద. కానీ దేవుడు వద్దన్నాడు. ఎందుకంటే ఇస్సాకు కాదు ఈ పర్వతం మీద బలి కావలసింది, ఎవరు తెలుసా? యేసు బలి కావాలి. అందుకే ఇస్సాకు తీసుకెళ్ళిపో నాయన, నీ కొడుకుని తీసుకెళ్ళిపో, నా కొడుకుని ఇస్తాను ఈ పర్వతం మీద. అంటే ఇప్పుడు ఏం జరిగిపోయింది? బలి జరిగింది. యేసు బలి జరిగిందంటే మరి ఆ బలి పశువును లేదా బలి గావించబడిన యేసు క్రీస్తును ఎవరు ఒక గొర్రెను బలిచ్చారనుకోండి, ఆ గొర్రెను మనం ఏం చేయాలి? తినాలి. మరి యేసుక్రీస్తుల వారు బలైపోయారంటే ఆయన మనం తినాలి. తింటున్నామా? అదే చెప్పాడు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 54లో, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే అన్నాడు. ఆయన శరీరాన్ని తినాలట, ఆయన రక్తాన్ని త్రాగాలట. మరి ఆయన శరీరాన్ని తింటున్నావా? ఆయన రక్తాన్ని త్రాగుతున్నావా? ఆయన శరీరాన్ని తినాలి అని అంటే ముందు ఆయన బలి కావాలి కదా. బలయ్యాడా? బలయ్యాడు. ఎక్కడ బలయ్యాడు? పర్వతము మీదనే బలయ్యాడు. యేసు పర్వతముపై బలయ్యాడు. బలైన యేసు క్రీస్తుల వారిని ఈరోజు బల్లాగా మనం తీసుకుంటున్నాం.
ఆ బల్లాలో ప్రభు బల్లాని పేరు పెట్టుకుని జరిగిస్తున్న కార్యక్రమంలో ఎవడు రొట్టెను మనం రొట్టెగా తీసుకుంటున్నామా, ఈ రొట్టె వెనకాల క్రీస్తు శరీరం అని యోచించి తీసుకుంటున్నామా చెప్పండి. ఆ రొట్టెను తీసుకునేటప్పుడు ఏమని తీసుకుంటున్నారు? రొట్టెగా తీసుకుంటున్నారా? చాలా మంది అలా తీసుకుంటారు. ఉదయం టిఫిన్ చేసినారా ఏమో, ఎలా పడుతున్నారండి గుప్పిలి తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నారు ఏంటో, తలంబ్రాల కోసం ఎలా తీసుకుంటారు బియ్యం. రొట్టె అండి, ఎంత తీసుకుంటారు? ఒక పీస్ తీసుకోవాలి, అంతేగాని ఇలా పిడికిడితో పట్టేసి నోట్లో వేసి తీసుకుంటే ఏంటన్నది చెప్పండి. అయితే నువ్వు ఏమని తీసుకుంటున్నావు? రొట్టెగా తీసుకుంటున్నావా? కాదు. అది ఎవరి శరీరం అంటే అది క్రీస్తు శరీరం. అది క్రీస్తు శరీరం. అది ఏమంటే ద్రాక్షారసం తీసుకుంటున్నావా? ఆ ద్రాక్షారసం అంటే ఎవరి రక్తానికి సాదృశ్యంగా ఇవ్వబడినది. అది అది నా రక్తము అన్నాడు ఆయన. అంటే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా చెప్పబడిన ద్రాక్షారసం, క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా చెప్పబడిన రొట్టె. అదే ఇక్కడ యోహాను సువార్త 6:54లో మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభువులు మాత్రం ఏమండి ఆయన చెబుతున్న మాట ఏమన్నాడు చూడండి మరొకసారి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అంటే క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు యొక్క రక్తము ఎక్కడ తీసుకుంటున్నాం? బల్లలో తీసుకుంటున్నాం. ఎవరన్నది విందు అంటే దానికి విందు అని పేరు పెట్టడం ఏంటని ఒకవేళ కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. దాన్ని విందు అని ఎందుకంటారండి? విందు అంటే సంతోషంగా తీసుకునేదాన్ని విందు అంటారు, అంతే కదండి. విందు అని దేనిని అంటారు? సంతోషంగా తీసుకునేదాన్నే విందు, సంతోషంగా ఇచ్చేదాన్ని విందు అంటారు. ఏమన్నా అదేంటంటే మరి యేసుక్రీస్తుల వారి మరణానికి సాదృశ్యమైన, ఆయన శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసాన్ని విందు అని మనం అనుకోవటంలో మరి బాగోలేదని అంటే ఎందుకు లేదంటే ఆయనే అన్నాడు కదండి విందు అన్న పదాన్ని ఉపయోగించాడు. ఎందుకు విందు అంటే? సంతోషం. అవునండి, సంతోషమేనండి, సంతోషమే. యేసుక్రీస్తుల వారి మరణం మనందరికీ సంతోషాన్ని తెచ్చింది, అవునా కదా? అవును. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. ఎందుకు? ప్రభు చనిపోయాడు. ఏం జరిగింది ఆయన చనిపోవటం వలన? ప్రపంచానికి రక్షణ, ప్రపంచానికి మేలు జరిగింది. మేలు జరిగిన రోజున, నీకు రక్షణ వచ్చిన రోజున, ఆయన నీకు రక్షణ ఇచ్చినటువంటి దినాన్న ముందుగానే తీసుకో. అయితే ఆ విందులో ఆయన త్యాగాన్ని మర్చిపోకూడదు, ఆయన శ్రమను మర్చిపోకూడదు, ఆయన చెప్పిన మనం మర్చిపోకూడదు. అందుకు దాన్ని విందు అన్నాడు. ఇకపోతే ప్రేమ దేవుని పిల్లారా, ఇప్పుడు ఇక్కడ మరొక ప్రశ్న. అలా అయితేనండి ఆయనకు మనకు బాప్తిస్మం తీసుకున్న రోజున వివాహం జరిగిపోయింది అంటున్నాం. నీకు విచిత్రం చెప్పమంటారండి? అందరి వివాహాలు ఒక చోట జరగలేదు. నా వివాహం ఒక చోట, మీ వివాహం ఒక చోట, ఒక్కొక్కరి వివాహాలు ఒక్కొక్క చోట జరిగిపోయాయి. ఎందుకు? అందరూ ఒకే చోట బాప్తిస్మం తీసుకున్నారా? తీసుకోలేదు. కొంతమందికి పెళ్లి ట్యాంకుల్లో అయి ఉంటుంది. ట్యాంకులో బాప్తిస్మం కదా మరి వాళ్ళు తీసుకున్నారు. పెళ్లి చేసిన వారు ఎవరు? మీకు బాప్తిస్మం ఇచ్చిన అయ్యారు. మీకు ఎవరు బాప్తిస్మం ఇచ్చారో ఆయన మీకు పెళ్లి చేశారని, మిమ్మల్ని ప్రధానం చేశాడని అర్థం. మీకు బాప్తిస్మం ఇచ్చిన అయ్యగారు మిమ్మల్ని క్రీస్తుకి ఏం చేశాడు? ప్రధానం చేశాడు, అంటే పెళ్లి చేశాడు. ఆయనకి ఎక్కడ చేశాడు పెళ్లి? ఏ ఊర్లో చేశాడు? నువ్వు ఏ ఊర్లో బాప్తిస్మం తీసుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఆ ఊర్లో ఎక్కడ ప్లేసు? చెరువా? అంటే చెరువులో అయిందా నీకు పెళ్ళి? వెరీ గుడ్. ఇక ట్యాంకులో అయిందా పెళ్ళి? వెరీ గుడ్. కొంతమంది సముద్రంలో అయింది. ఏమండి? కొంతమంది విశాఖపట్నంలో తీసుకున్న వాళ్ళు సముద్రంలో. అంటే మీకు ఎక్కడైందనమాట పెళ్ళి? నాకు విశాఖపట్నంలో బీచ్లో అయిందండి నా పెళ్ళి, నాకు క్రీస్తుకు. అంతేనా? ఏ రోజు అయింది ఆ పెళ్లి రోజు? మీ బాప్తిస్మం రోజు ఏ రోజు మీకే తెలియాలి. అది బాగుంది. అయితే పెళ్ళి అయితే అయ్యింది. మరి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట ఉండాలి. కానీ ఆయన ఎక్కడున్నాడు అని అంటే, ఉన్నాడు ఇప్పుడు కొంత లేడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. తెలుసు కదండి. ఆయన దేవుడు కుడిపార్శ్వం మందు ఆయన ఆసీనుడై ఉండను, కూర్చొని ఉండను చదువుకుంటాం పేతురు పత్రికలో. ఏంటి మనకు ఆయనకు పెళ్ళి అయితే భర్తగా ఆయన మాత్రం పరలోకంలో ఉన్నాడట, మనల్ని మాత్రం ఇక్కడ పెట్టేశాడట. అది ఆయన బాగుంటుంది చెప్పండి. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఒక చోట ఉండి కాపురం చేస్తే
అది బంధం అంటారు. పెళ్లి చేసుకొని వెంటనే తెల్లారి బాగా అని చెప్పేసి వెళ్ళి 10 సంవత్సరాలకు రాలేదనుకోండి, అదేం పెళ్ళి, అదేం బంధం అండి? మరి ఇప్పుడు క్రీస్తుతో మనకు వివాహం అయిందా అంటే అయిందంటున్నాం. ఇప్పుడు మనకు భర్త అంటే భర్త అంటున్నాం. మరి ఎక్కడుంటే లేడండి అంటున్నాం. మరి ఎక్కడుంటే ఆయన పరలోకంలో. మరి ఆయన పరలోకంలో ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అంతేనా? ఆయన అక్కడ ఉన్నాడు, మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? దీనికి ఏం చెప్పాలి సభగా? అయితే ఆయన దీనికి సమాధానం ముందే చెప్పాడు. ముందే అగ్రిమెంట్ చేసుకున్నాడు మనతో. తెలుసా అండి? ముందుగానే మనకు ఒప్పందం అయింది. పెళ్లికి ముందే ఒప్పందం, పెళ్లి చేసుకున్న తర్వాతనే ఒప్పందం, లేదా పెళ్లికి ముందు అనుకున్నా పెళ్లి తర్వాత అనుకున్నా, మొత్తానికైతే ఒప్పందంతో ఆయన పరలోకంలో ఉన్నాడు. అది మర్చిపోకూడదు. ఇంతకు ఆయన మనతో చేసుకున్న ఒప్పందం ఏంటో చెప్పమంటారా? ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఇదిగో నా యందు కూడా విశ్వాసం ఉంచండి అంటున్నాడంటే ఒక భర్తగా భార్యకి చెబుతున్న మాట అండి. మీ హృదయం మీరు కలవరపడనీయకండి, మీరు ఏం దిగులు పడకండి, మీరు ఏం భయపడకండి, నన్ను నమ్మండి అని చెప్తున్నాడు భర్త. చాలామంది చూడండి, పెళ్ళైన తర్వాత ఏమైనా ఉద్యోగం ఇచ్చినో లేకపోతే వ్యాపారం ఇచ్చినో పని ఇచ్చినో ఇక్కడ కాలం గడవక ఇక్కడ ఏమీ లేక చాలామంది చూడండి దుబాయ్ వెళ్తుంటారు, కువైట్ వెళ్తుంటారు, సింగపూర్ వెళ్ళిపోతుంటారు, అమెరికా వెళ్ళిపోతారు, చాలా మంది వెళ్ళిపోతుంటారండి. మరి ఫ్యామిలీ భార్యలు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. భర్తలుగా వాళ్ళు మాత్రం విదేశాలకు వెళ్ళిపోతుంటారు. 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు. వెళ్ళే ముందు చెప్తారు, ఏమని చెప్తారు? నువ్వేం కంగారు పడకు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకో. ఎందుకంటే మరి మనం ఆ తర్వాత హ్యాపీగా ఉండాలి కదా, మనం సంతోషంగా ఉండాలి కదా. మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, మన పిల్ల పాపలతో చక్కగా ఆనందంగా ఉందాం. ఎవరి ముందు మనం తలదించుకున్నట్టుగా ఉండకూడదు, అందరి ముందు తల ఎత్తుకునే విధంగా బ్రతుకుతాం. అలా బ్రతకాలంటే మనకంటూ కొంచెం ఫైనాన్షియల్గా మనకు సపోర్ట్ కావాలి కదా. అందుకే ఒక 5 ఏళ్ళు నువ్వు ఓపిక పట్టావా, నేను అలా వెళతాను దుబాయ్, 5 ఏళ్ళు కష్టపడతాను, మళ్ళీ తిరిగి వస్తాను, ఆ తర్వాత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటాం అని వెళ్ళిపోతాను. అగ్రిమెంట్ అనేది అగ్రిమెంటే. మరి కొంతమంది 10 ఏళ్ళు, ఇగో 10 సంవత్సరాలు కొంచెం పుచ్చుకోను, నేను 10 ఏళ్ళు వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి అక్కడ ఉండి బాగా కష్టపడతాను. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి అవసరమైన దాన్ని నేను అక్కడికి వెళ్ళి సిద్ధం చేసుకుంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఆ తర్వాత మనం కలిసి హ్యాపీగా జీవించవచ్చు అని. వివాహం అయిన తర్వాత ఒక భర్త తన భార్యతో మాట్లాడి తనకు ధైర్యం చెప్పి ఏమంటే తన పట్ల తన విశ్వాసాన్ని కలిగేటట్టుగా తన భార్యకి విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఎంతోమంది భర్తలు మనం చూస్తున్నాం. వీళ్ళైనా అక్కడికి వెళ్ళి మాయ చేసి మోసం చేసి ఏమన్నా ఎన్నో చేస్తుంటారు. కానీ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, ప్రభు కూడా సేమ్ అదే చెప్తున్నాడు. ఏం చెప్పాడు చూడండి అక్కడ, మీ హృదయమును కలవరపడనివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఇదిగో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేకపోతే నేను మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరుగా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. నేను వెళ్ళిపోతున్నాను, మీరు దిగులు పడకండి, నేను మరలా వస్తాను తీసుకెళ్ళడానికి. అలా వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళ కనపడుతున్నానంటే మీకు అదేం లేదు. అర్థమవుతుందంటే ఎంత అభయం ఇస్తున్నాడు ఆయన, ఎంత ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి ప్రభు. నేను మరలా వస్తాను, మిమ్మల్ని ఇక్కడ వదిలేసని ఇక్కడ అనుకోకండి. ఎందుకు వెళ్తున్నాను తెలుసా? మన పని మీదనే వెళ్తున్నాను. నేను ముందుగా వెళ్ళి పరలోకానికి ఏం చేస్తాను? స్థలాన్ని సిద్ధం చేస్తాను, నివాసాలు ఏర్పాటు చేస్తాను. మళ్ళీ మీరు వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను వస్తాను కదా, నాతో పాటు మిమ్మల్ని కూడా పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఆ పరలోకంలో కలకాలము సుఖ సంతోషాలతో ఆనందంతో మనం హ్యాపీగా ఉండేయచ్చు. అందుకు నేను మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. అది కూడా మీకు ముందుగానే చెప్తున్నాను. అంటే ఒక విధంగా ఏంటంటే అగ్రిమెంట్తోనే ప్రభు వెళ్ళాడు, ఒప్పందంతోనే వెళ్ళాడు. నేను వచ్చి తీసుకుని వెళ్తానన్నాడే తప్ప నేను రాను అని మాత్రం ఆయన చెప్పలేదు. ఏమండి, ప్రభు అన్న మాట తప్పేవాడు కాదు, అన్న మాట ప్రకారంగా వచ్చేవాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు.
ఆయన చెప్పి ఏమి చేయలేదు ఒక్కటి చెప్పండి అంటాడు. అందుకే నేను చెప్పి చేయనిదేంటి, నేను చెప్పి చేయనిదేంటి, నేను వస్తానని చెప్పి వెళుతున్నాను, ఖచ్చితంగా నేను వస్తాను. అయితే భార్య దిగులు పడుతుంటది. ఏమని? ఏమండి 5 సంవత్సరాల వరకు రారా అండి, ఏమండి 10 ఏళ్ళ వరకు రారా అండి, మరి ఎలా అండి మీరు గుర్తొస్తే మధ్య మధ్యలో నాకు నేనేం చేయాలండి మీరు జ్ఞాపకం వస్తే? అప్పుడు ఏం చేస్తారు? ఇదిగో నా ఫోటో పెట్టుకో అంటుంది భార్య. పిల్లలు ఇదిగో మా ఫోటో, ఫ్యామిలీ ఫోటో పెట్టుకుని అంటారు. అంతే కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు? జ్ఞాపకం రాగానే వెంటనే నా ఫోటో తీసుకుని చూసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతారు. అందుకే ఆయన కూడా ఏమన్నాడంటే, అలాంటి అవకాశం మనకి ఇచ్చి అలాంటి పని కల్పించి వెళ్ళిపోయాడు. ఓహో, నేను వెళుతున్నాను కదా, మరి నన్ను చూడాలి అనుకుంటే, నాతో మాట్లాడాలనుకుంటే మరి ఎలా అని మీరు కంగారు అవుతుంటారు కదా. ఏమీ లేదు, సదాకాలం నేను మీతోనే ఉంటాను. ఎలా ఉంటాను? వాక్యంగా నేను మీతో ఉంటాను. వాక్యం మీ చేతిలో పెట్టాను, వాక్యంగా మీ చేతిలో ఉన్నాను. ఆత్మగా ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. కానీ వాక్యంగా నేను మీ చేతుల్లోనే ఉన్నాను. అంటే ఇప్పుడు మనతోనే ఉన్నాడా? వాక్యంగా మనతో ఉన్నాడు. ఒక వ్యక్తిగా ఆయన పరలోకంలో ఉండొచ్చు, కానీ వాక్యంగా మాత్రం ఆయన మనతోనే ఉన్నాడు అని అంటే మన భర్త మనతోనే ఉన్నాడు అన్నమాట. అప్పుడు అంటుంటారు కదండి, ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఉంటాయండి. పోయిన వాళ్ళు కూడా నిలమాట, ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో బతికేస్తాం. ప్రభువు వెళ్ళి 2000 సంవత్సరాలు, కానీ ఆయన మనకు జ్ఞాపకంగా మనకి ఇచ్చింది ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు. ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పెళ్లి రోజు నీ భర్త ప్రభువుకు నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? పెళ్లి రోజు నీ భర్త అయిన ప్రభువుతో నువ్వు చేసిన ప్రమాణం ఒక్కసారి, ఆ పెళ్లి నాటి ప్రమాణాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వివాహం జరిగిన రోజున, బాప్తిస్మం తీసుకున్న రోజున ప్రభువుతో మీరు చేసిన ప్రమాణం ఏమిటి? ఈరోజు మీరు బ్రతుకుతున్న విధానం ఏమిటి? ఇప్పుడు ఆలోచించాలి, మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి. పెళ్లి రోజు మీరు చేసిన ప్రమాణం ఏమన్నారు? చావు వరకు అసలు పరపురుషుడిని కన్నెత్తి చూడటం కానీ, పరపురుషుడితో సంబంధం కానీ, ఏమండి చివరి వరకు నేను మాత్రమే నీకు భార్యను, నేను మాత్రమే నీకు భర్త అన్నారా? అన్నారు. మరి బాప్తిస్మం తీసుకున్న రోజున మన ప్రభు భర్త, ఆయనకి మీరు చేసిన ప్రమాణం ఏంటి? చావు వరకు ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రభువును విడిచిపెట్టడం జరగదు. చావే నన్ను దూరం చేయాలి తప్ప ప్రభువుకు ఏ విషయంలో కూడా నేను ప్రభువుకు దూరం కాను అన్నావు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా తెగిపోతాయండి. భార్యాభర్తల బంధాలు కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో తెగిపోయే బంధాలా? తెగిపోయే బంధాలు కాదండి భార్యాభర్తల బంధాలు. ఏమండి అలా జరగకూడదని, ఆ రోజు జరగదు అని చెప్పి మీరు మాట ఇచ్చారంటే ఆ రోజు పెళ్లి రోజు, మరి ప్రభుతో కూడా మీరు మాట ఇచ్చారే. ప్రభువుకు మీరు ఇచ్చిన మాట మీద మీరు ఎంతవరకు మీరు నిలవబడ్డారు? అసలు ఈలోపు ఏం జరిగిపోయింది అని అంటే, ఆయన భర్తగా మనకంటూ కొన్ని కండిషన్స్ పెట్టి వెళ్ళాడు. రామాయణంలో రాముడు సీతకు కండిషన్ పెట్టాడు. ఏంటంటే గీత దాటి వెళ్ళొద్దండి. తెలుసు కదండి, గీత దాటద్దు అన్నాడు. మనకు కూడా ప్రభు వెళుతూ పుస్తకం మన చేతిలో పెట్టాడు, బైబిల్. మీరు చేసేదంతా దీని ప్రకారంగానే చేయాలి. ఆ రోజు సీత గీత దాటింది. ఈరోజు మనం కూడా బైబిల్ దాటేసాం. ఈరోజు మనం కూడా వాక్యాన్ని ఇచ్చిన ఆజ్ఞలు మనం దాటేసాం. ఎవడైనా మనకి ఇచ్చిన ఆజ్ఞలు, భర్త మాటను పట్టించుకోవటం లేదంటే, భర్త మాటను పెడచెవిన పెట్టావంటే, భర్తను ఖాతరు చేయటం లేదు అనంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. లేదా ఎవరితోనో ఏదో సంబంధం. ఇంకా కొంతమందికి అసలు పెళ్ళే కాలేదు, పెళ్ళి కాలేదనుకుంటున్నారు కదండి. కాలేదనుకుంటున్నారు కదా సంఘాలు చాలా మంది. అసలు క్రీస్తుకు సంఘానికి ఇంకా పెళ్లి కాలేదా, అవుతుంది అని. పెళ్ళి అయింది నీకు, అయినా నీకు పెళ్ళైన సంగతి నీకు తెలియటం లేదు. నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు అంటే, నాకు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు చెప్పుకుంటుంటే అవతల వాడు ఏం చేస్తాడు? నిజంగా నేను పెళ్ళైన సంగతి తెలియదట్టుంది, పెళ్లి కాలేదు అనుకుంటుంది, మనం ట్రై చేసుకోవచ్చులే అనుకుంటారు ఎవరైనా. అంతే కదండి. మరి ఎంక్వైరీ చేస్తుంటారు, అరే ఎవరైనా బాగా ఉన్నారో తెలుసుకోండి, అమ్మాయికి ఎవరూ లేరట, అయితే నేను ట్రై చేసుకోవచ్చా? అబ్బాయికి ఎవరన్నా లవర్ ఉన్నారో చూసుకోండి, లేరా, అయితే నేను ట్రై చేస్తాను. ఏమంటే ఈరోజు పెళ్ళి అయింది, కానీ నువ్వేమని చెప్పుకుంటున్నావు? కాలేదు అనుకుంటున్నావు.
ఈలోపు ఒకడు వచ్చేసాడు. కాలేదనుకుంటున్నావు కదా, అయితే పద నేను చేసుకుంటాను. నువ్వు కాలేదనుకుంటున్నావు కదా, అయితే నేను చేసేసుకుంటాను. ఆల్రెడీ వాడొచ్చి మళ్ళీ తాళి కట్టాడు. ఎవడంటే వాడే సాతాను గాడు. తెలుసా? ఇప్పుడు వాడు వచ్చి సాతాను గాడు మళ్ళీ వాడొచ్చి పెళ్లి చేసుకున్నాడు, వాడొచ్చి తాళి కట్టేశాడు. అందుకే వాడి మాట విన్నంతగా నువ్వు నీ భర్త అయిన యేసు మాట వినడం, ఇది నీ భర్త అయిన ప్రభువుకు ఎంత అసహ్యమైనదో తెలుసా, ఎంత భయంకరమైనదో తెలుసా? అంటే ఎందుకంటే నాతో పెళ్ళై నువ్వు వాడి మాట వింటావా? పెళ్ళైనది నాతో, ప్రమాణాలు నాతో, కానీ నువ్వు చెప్పేది వినేదంతా వాడి మాట వింటావా? ఎలా ఉంటుంది చెప్పండి? ఏమంటే ఒక భర్తగా, ఏమంటే ఒక భార్య పరపురుషుడితో ఏమంటే చదువుగా ఉంటూ మాట్లాడుతూ చేస్తూ ఉంటున్నప్పుడు, సంబంధం ఉన్నప్పుడు ఒక భర్తగా మీరు సహించగలంటారు చెప్పండి? నీకు పెళ్ళైనది క్రీస్తుతో అయితే నువ్వు ఉంటున్నది, నువ్వు చేస్తున్నది అంతా సాతానుగా. అందుకే ఈ మధ్య జరుగుతున్న దీని గురించి సామెతల గ్రంథంలో ఒక మంచి సంభాషణ సొలొమోను గారు రాశారు. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 19, 20, 21 వచనాలు త్వరగా చదువుకుందాం. ఏమంటే పురుషుడు ఇంట్లో లేడు. ఎందుకు? ఆయన పరలోకంలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఇక్కడ లేడు కదండి. ఎక్కడున్నాడు పురుషుడు? ఇంట్లో లేడు. ఎక్కడ? పరలోకంలో ఉన్నాడు. ఏమని చెప్తుంది చూడండి, 7వ అధ్యాయం 19, 20, 21 ఏమని పిలుస్తున్నారట? ఇదిగో మా ఆయన లేడు, మా ఆయన లేడు. ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన దూర ప్రయాణం వెళ్ళాడు. అసలు రావాలంటే సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 10 ఏళ్ళైనా పట్టొచ్చు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు, మరి చాలా దూరంలో ఉన్నాడు. ఏమంటే పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. అతడు పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. అప్పటి వరకు మనం ఫుల్ ఎంజాయ్, అప్పటి వరకు మనం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన చాలా దూరం వెళ్ళిపోయాడు. పున్నమి నాటి వరకు వచ్చే అవకాశాలు కూడా ఏమి అనిపించడం లేదు. కనుక ఈలోపు మన ఇద్దరు సంబంధం పెట్టుకుందాం, ఈలోపు మన ఇద్దరు అగ్రిమెంట్. ఏమంటే ప్రభు 2000 సంవత్సరాల క్రితం నేను వెళుతున్నాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఈలోపు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇవన్నీ ఈ మాటలు ఇచ్చాను, ఈ మాటల ప్రకారంగా నువ్వు సమాజంలో బ్రతుకమ్మా. ఇదిగో నా మాటల ప్రకారంగా నువ్వు బ్రతుకు. నీ బ్రతుకులో నీ భర్తగా నన్ను నువ్వు చూపించాలి. నీ బ్రతుకులో ఒక భర్తగా నన్ను నీ సమాజంలో నువ్వు చూపించు, నన్ను ఘనపరచు. నీవు నన్ను ఘనపరచడానికి నేను నీకు ఇగో ఈ వాక్యం ఇస్తున్నాను అన్నాడు. కానీ ఇదేం ఏమంటే మనమేం చేసామని చెప్తున్నాడు? మనమే కదండి. మనందరి గురించి, స్త్రీల గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్న మాట, ప్రతి క్రైస్తవుడి గురించి మాట్లాడుతున్న మాట. అంటే అందుకే మీరు చూడండి, పెళ్ళైన రోజు ఏమన్నా మన బాప్తిస్మం తీసుకున్న రోజు, ఆ రోజు ఏమైపోయిందని అంటే మన పేరు కూడా మారిపోయింది కదండి ఆ రోజే. ఇప్పుడు సహజంగా వివాహం అయింది అనుకోండి, ఏమంటే భార్య ఇంటి పేరు కాస్త ఏమైపోద్ది? మారిపోద్ది. భార్య తన ఇంటి పేరు మార్చేసుకుంటుంది. ఎందుకు? వివాహం అయినది. ఇంకా చాలామంది చూడండి, వాళ్ళ పేరుకు ముందు తప్పనిసరిగా వాళ్ళ భర్త పేరుతోనే వాళ్ళు పిలువబడతారు. వాళ్ళ భర్త పేరుతో వాళ్ళు పిలువబడతారు. వారి ఇంటి పేరుకు బదులుగా భర్త ఇంటి పేరు వచ్చేసింది, వివాహం అయింది కనుక. క్రీస్తుకు మనకు కూడా వివాహం అయింది కనుకనే అప్పటి వరకు మనం నీలో ఏ రోజునైతే మనం బాప్తిస్మం పొందామో ఆ రోజున ఆయన పేరు, భర్త పేరే మనందరికీ పెట్టబడింది. ఆ రోజు నుంచి నువ్వెవరు అంటే నీ క్రైస్తవుడను అని చెప్పుకుంటున్నావు. ఎవరు? నువ్వు ఎప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడు అయ్యావు? నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడు అయిపోయావు? బాప్తిస్మం తీసుకున్న రోజు. నువ్వు క్రైస్తవుడు అని అంటే క్రైస్తవుడు అనే ఆ నామం ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తుని బట్టి. క్రీస్తు ఎవరు? నీకు భర్త. అందుకే నీ పేరు ఆయన పేరు నీ పేరుగా మారిపోయింది. ఇక ఇందులో స్త్రీ పురుషుడు అన్న భేదం ఏమి లేదు. నేనైనా క్రైస్తవుని చెప్పుకోవాలి, స్త్రీ అయినా క్రైస్తవుడిని చెప్పుకోవాలి. స్త్రీ అయిన పురుషుడైనా అంతా ఆయనకు భార్యతో ఉన్న బంధం. ఒక భర్తకు భార్యకి ఎలాంటి బంధమో మనకు క్రీస్తుకు అలాంటి బంధం. అయితే ఇప్పుడు స్త్రీ అయిన పురుషుడని ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఎవరు మాట్లాడుతున్నారట? చెప్తున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడట?
అతడు పురుషుడు ఇంట లేడు, ప్రభు ఇంట లేడు. ప్రభు గురించి అనుకుందాం కాసేపు. ప్రభు ఇంట్లో లేడు, ఆయన దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, అతను సొమ్ము చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. పున్నం నాటి వరకు అతను వచ్చే అవకాశం లేదు. అది తనకు అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకుంటుంది. తాను పలికిన ఇచ్చుకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకుని పోతుంది. ఏమంటే వెంటనే పశువు వదకుపోవునట్లు, పరులొచ్చే జిక్కిన వాడు సంఖ్యలలోకి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదన్న సంగతి ఎరుగక అది ఉరి యొద్దకే పక్షి త్వరపడినట్లుగా వాడి గుండె నమ్ము చీల్చి వరకు దాని వెంటనే పోతుంది. అంటే నీ బంధం, నీ సంబంధం ఎవరితో? క్రీస్తుతో లేదు. సాతానుకు లోబడిపోయావు, వాడి మాయ మాటలకు నీ జీవితాన్ని ఇచ్చేసావు. వాడి ఆలోచనలు, వాడి కార్యక్రమాలన్నీ నీ జీవితంలో కనపడుతున్నాయి అని అంటే పెళ్ళి ప్రభుతో, కానీ నీ కాపురం మాత్రం ఎవరితో? సాతానుతో. ఇది ప్రభు సహించగలడా? మీరు చెప్పండి. నువ్వు పెళ్ళి ఒకరితో చేసుకొని మరొకరితో నువ్వు కాపురం చేస్తే ఏమంటే అది ఎంత భయంకరం అండి, ఎంత అసహ్యం. అటువంటిప్పుడు నీకు వివాహం ప్రభుతో జరిగితే నీ ప్రవర్తన అంతా కూడా, నీ మాటలన్నీ, నీ చూపులన్నీ, నీ ఆలోచనలన్నీ, నీ బ్రతుకంతా కూడా సాతానుకు అనుకూలమైనటువంటి బ్రతుకు జీవితం అయితే ఆ ప్రభువు నిన్ను ఏం చెయ్యాలి? ఏం చేస్తాడు చెప్పండి. ఒక భర్తకు నువ్వు సహించావు కదా, మొట్టమొదటి ప్రతాపం ఏం చేస్తావు? ఏమంటే సరిగ్గా భర్త వెళ్ళేసరికి పరిస్థితి ఇంట్లో మరో రకంగా ఉందనుకోండి, పరపురుషుడితో ఉందనుకోండి భార్య, వెంటనే ఏం చేస్తాడు చెప్పండి? భర్త కట్టలు తెంచుకుని కోపోద్రిక్తుడైపోయి ఏమంటే అక్కడ బీభత్సం, రక్తపాతం. ప్రభు వచ్చే సమయానికి నీ బ్రతుకు ఎలా ఉంటుంది? ప్రభు వచ్చే సమయానికి నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఎవరితో నీ సహవాసం చేస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అందుకే ప్రభు రెండోసారి ఈ లోకానికి రావడమేనండి. మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే ఎవరిని చంపుతానన్నాడు తెలుసండి? తన ఆగమన ప్రకాశము చేత వానిని సంహరించును అన్నాడు. ఎవరిని? సాతానును. ఆయన నోటు ఊపిరి చేత తన ఆగమన ప్రకాశమన ఏంటి రావడం మొట్టమొదటిగా ఎవరిని చంపేస్తాడట? సాతాను. ఎందుకు? వీడే ఈరోజు నా కుటుంబాలను, నాకు సంబంధించిన వాళ్ళందరినీ వీడు పాడు చేసేసాడు, వీడు మాయ మాటలు చెప్పేశాడు. అనేక మందితో వీడు సంబంధాన్ని పెట్టుకుని అనేక మంది జీవితాలను నాశనానికి తీసుకెళ్ళిపోయాడు అని ముందు ఆయన వాణి మీదనే వీటేస్తాడట. అలా అని మనల్ని వదిలేస్తాడా? మనల్ని వదిలేడట. మనతో ఏమన్నా తెలుసా? శపించబడిన వారులారా మీరు నా ఇద్దరి నుంచి తొలగిపోండి. అపవాదికిని అంటే ఎవడు? వాణ్ణి నువ్వు భర్తగా అనుకున్నావు, సంబంధం పెట్టుకున్నావు కదా, వాడు నువ్వు కలిసి వెళ్ళి ఆ నరకంలోకి వెళ్ళి మీరు బాధపడండి అంటే నరకానికి వెళ్ళిపోండి. పోలే అక్కడైనా కానీ వాడు మేము చక్కగా హ్యాపీగా అక్కడైనా కాపురం పెట్టుకుంటాం అనుకోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ నరకానికి వెళ్ళిపోతే కాలిపోవడమే తప్ప కాపురం ఎక్కడది అక్కడ చెప్పండి. నరకానికి వెళ్ళిన కానీ ఏముంటుందట అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అటు వాడు కాలిపోతుంటాడు, మనము కాలిపోతుంటాం. అప్పుడు వాడమొక మనం తీసుకొని ఒరే దరిద్రుడ నీతో సంబంధం పెట్టుకుంటే ఏదో అనుకుని చూసావా, నువ్వు ఇక్కడికి వచ్చు, నువ్వు ఇక్కడికి వచ్చాను. ఎంత భయంకరం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు సంఘానికి వివాహం జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే నీవు బాప్తిస్మం తీసుకున్న రోజునే నీకు క్రీస్తుకు వివాహం జరిగిపోయింది. ఆయన నీకు భర్త, నీవు ఆయనకు భార్య. ఒక భార్య తన భర్తకు ఎలా లోబడుతుందో సంఘముగా మనము కూడా క్రీస్తుకు అలా లోబడాలి. క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. అప్పుడే ఆయన మనలా వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోయి ఆయనతో పాటు పరలోకంలో కలకాలము పెట్టుకుంటాడు. లేదా పెళ్లి మాత్రం ప్రభుత్వమే అయింది, కాపురం మాత్రం నేను సాతానుతో చేస్తానంటే ఆ తర్వాత మీ ఇద్దరికీ ఉంటాయి. కనుక ఆలోచించండి.